కార్తీక పౌర్ణమి సందర్భంగా పొదిలి పట్టణంలోని పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామివారి దేవాలయం నందు తెల్లవారుజాము నుంచి భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం శివాలయం చేరుకొని ఆకాశ దీపం వెలిగించిన అనంతరం స్వామివారిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదం పంపిణీ, జ్వాలా తోరణం, పార్వతీ సమేత నిర్మమహేశ్వరి వారి కళ్యాణం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లీలాకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు పాండవేలి, కాటూరి నారాయణ ప్రతాప్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, తిరిగి సాయంత్రము 7:30 వరకు జ్వాలా తోరణ మహోత్సవం. మరి గత 2019 సంవత్సరం నుంచి మన పొదిలి శివాలయంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఓం నమః శివాయ.
ब्राह्मणो वै सर्वाधिकेवैनमृद्धये पर्यायाय सर्वं तोमोति नाट्कर्तमहद्भूति सर्वस्यार्थे सर्वस्यैके सर्वमेव देवाप्नोति धनं धान्यं बहु बहुग्रहो शतासं ఊరికి రమ్మను ముందు అందరికీ నమస్కారం. కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు పార్వతీ సమేత శివ నిర్మామహేశ్వర దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేడు కందుల నారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో మరి అందరూ మహిళమ్మ తల్లులందరూ ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ తండ్రి ఆశీస్సులు పొందుటకు అందరూ విచ్చేస్తున్నారు. భక్తజనం మొత్తం కూడా పొదిలి పట్టణంలో ఇది విశిష్టమైన దేవాలయం, కోరిన కోరికలకు నిలయము, అందరి మధ్యలో ఉన్నటువంటి విషయం. ఈరోజు ఈ కార్యక్రమాలు అందరూ కలిసి నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఉదయాన్నే 3 గంటలకి స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. తదుపరి అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు 4 నుంచి 5 వేల మంది భోంచేయటం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళా జ్వాలా తోరణం మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఈ యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఈ జ్వాలా తోరణంలో పల్లకిని వెలిగించిన తర్వాత పల్లకిని మోసుకుంటూ మరి జ్వాల కిందగా పోతున్న తరుణంలో ఎవరైనా కూడా ఎలాంటి పాపాన్ని కూడా హరిస్తుందని, యమలోక విముక్తిని కలిగిస్తుందనేసి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన శివపురాణంలో చెప్పింది. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్టుకు భక్తజనమంతా కూడా వేంచేసి ఉన్నారు. ఆ తర్వాత మన అన్నప్రసాదం ఉంటుంది, శివ పార్వతుల యొక్క కళ్యాణం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ 2 కార్యక్రమాలు కూడా తిలకించుటకు వేల మంది భక్తజనం ఇక్కడికి విచ్చేశారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈయనంతా విజయవంతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.